వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. నా అన్వేషణ అన్వేష్పై పంజగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవుళ్లపై అసభ్యకరమైనటువంటి పదజాలంతో సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అన్వేష్ మీద పలువురు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇప్పటికే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేశారు పోలీసులు. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లకు కూడా లేఖ రాయబోతున్నారట. దీంతో అన్వేష్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ పూర్తిగా బ్లాక్ అవుతాయనేటువంటి చర్చ జరుగుతోంది. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్కి లుకౌట్ నోటీసులు పంజగుట్ట పోలీసులు ప్రస్తుతం జారీ చేయడం జరిగింది. సో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం, కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. అన్వేష్ చేసేటువంటి అనేక విన్యాసాలు, సాహసాలు, ఒక్కొక్కసారి చేసేటువంటి కామెడీ, వీటన్నిటికీ కూడా ఎంతోమంది అభిమానులు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫాలో అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మొన్న కూడా ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అతన్ని అన్సబ్స్క్రైబ్ చేశారు. దాదాపుగా 10 లక్షల మంది చాలామంది చేశారు అనేటువంటిది ఆ న్యూస్ కూడా చూసాం. అయితే ఒక 4 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ అయింది అని చెప్పి వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఎవరైతే బత్తాయిలు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారో, ఇంకే ఉంది సంకలు గుద్దుకుంటున్నారు, నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది అనుకుంటే చాలా వ్యంగ్యంగా ఏమైంది, మహా అయితే ఓ చెయ్యి పోయింది, ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇది కాదంటారా ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ కూడా పోయిందా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కూడా పోయిందా ఇంకోటి ఏదో పెట్టుకుంటా, ఇన్నున్నాయి, మీరు నన్నేం చేస్తారా బత్తాయిలు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే అంతకుముందు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంతో అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో చేసినటువంటి సంగతి కూడా మనం చూసాం. సో ఈ అసభ్యకరమైనటువంటి కామెంట్లు, మహిళల వస్త్రధారణ వివాదం మీద కొన్ని రోజుల క్రితం స్పందించినటువంటి ఈ అన్వేష్ హిందూ దేవుళ్ళ మీద, భారతదేశం మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీశాయి. అతని మీద పలు కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు అన్వేష్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ నటి కరాటే కళ్యాణి చేసినటువంటి ఫిర్యాదుతో గత ఏడాది నమోదైన కేసులో ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. తాజాగా నోటీసులు అయితే జారీ చేశారు. విశాఖకు చెందినటువంటి ఈ నా అన్వేషణ అన్వేష్ విదేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నడుపుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ఆటగాడికి నోటీసులు అనేవి జారీ చేశారు. అంటే పేరు పెట్టుకుంటాడు, అతను వాడేటువంటి భాష కానీ ఇది కానీ చూసేవాళ్ళకన్నా జుగుప్సగా ఉంటుందో లేదో తెలీదు. అతనికి కూడా అభిమాన గణం చాలామంది ఉన్నారు. అన్నా నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, నీ ఇష్టం అన్న, నువ్వు మాట్లాడన్నా, పోయేదేం లేదన్నా అంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ డబ్బులు పే చేసి మరి అతని కంటెంట్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అలాగే ఇక పోలీసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం చూస్తే ఇప్పటికే యూట్యూబ్కి, ఫేస్బుక్ వాళ్ళందరికీ కూడా లేఖలు రాయడం జరిగింది. అతని అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ చేయాలి, మొత్తం అన్ని కూడా రిమూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో మొత్తానికి ఆటగాడి కథ ముగిసేలాగే ఉంది నోటి దురదతో. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.